అమ్మవారు కన్యాకుమారి రూపం చంద్రగంట. ఈ అమ్మవారు గోధుమ రంగులో ఉంటుంది. ఈ అమ్మవారు క్షమకు గుర్తు. ఈ అమ్మవారు అర్థకృతిలో ఉండడం వలన ఈ అమ్మవారిని చంద్రగంట అని పిలుస్తారు. అమ్మవారి నాలుగో రూపం కాశ్మాండదేవి. అమ్మవారు నారింజ రంగులో కనబడతారు. ఈ రూపం ధైర్యానికి, శక్తికి ప్రతిరూపం. ఐదవ రూపం స్కందాదేవి. ఈమె తెలుపు రంగులో కనిపిస్తారు. అమ్మవారు సత్యానికి, పవిత్రతకు గుర్తు. కుమారస్వామి తల్లి అయినందున స్కందమాత అని అంటారు. ఈ రూపంలో అమ్మవారు ఎరుపు రంగులో కనబడతారు. ఈ రూపం శక్తికి, ప్రతీకారానికి ప్రతీక. ఈ అమ్మవారు విజయదశమి నాడు మహిషాసురుణ్ణి విధిస్తుంది. అమ్మవారి ఏడవ రూపం కాలరాత్రి. ఈ రూపం అమ్మవారు రాయల్ బ్లూ రంగులో కనబడతారు. ఈ రూపం సమతుల్యానికి ప్రతిరూపం. ఈమె చీకటి వలె నల్లగా ఉంటుంది. ఈమెను శుభం కార్యాన్ని అంటారు. మహాగౌరి. శుభకార్యాలప్పుడు గుర్తుగా ఈ అమ్మవారు కనిపిస్తుంది. ఎంతో మంగళ్యానికి నిర్వహించడం జరుగుతున్నది. ఇందులో భాగంగా మా జిల్లా
Okay. Good, good. Congratulations once again. And next to second one. Second one goes to. Are you expecting? Ask it after 4th Excel 1. Ask it after 4th Excel 1. ఏం కాదు అప్పుడప్పుడు వెయిట్ చేయాలండి. ఓకే మేము వెయిట్ చేస్తాం. Absent. She get. Vignan and Srihamram. 8 ICSC. Vignan and Srihamram. Vignan and Srihamram. Box prepared. Voice on.